వెల్కమ్ బ్యాక్. ధాన్యం సేకరణకు 8,575 కొనుగోలు కేంద్రాలు, రవాణాకు 13,300 వాహనాలు, ధాన్యం నింపడానికి 21 కోట్ల గోనె సంచులు, టార్పలిన్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు ఇలా అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరిగినా ధాన్యం రవాణా వ్యవస్థ పూర్తిగా విఫలం కావడంతో ఆ ప్రభావం రైతులపై పడుతోంది. లారీలు, గోనె సంచులు, హమాలీల కొరత, తరుగు దోపిడీ వెరసి రైతులు ముప్పతిప్పలు పడుతున్నారు. దళారులను కాదని ప్రభుత్వానికి ధాన్యం అమ్మాలంటే వారం నుంచి 2 వారాల పాటు రైతులు చెమటోడ్చాల్సి వస్తోంది. ధాన్యం డబ్బుల చెల్లింపులు పారదర్శకంగా జరుగుతున్నప్పటికీ కొనుగోలులో కోటి సమస్యలు తలెత్తుతున్నాయి.